హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఇంగ్లీష్ నేర్చుకుందామంటే బేసిక్ స్టెప్స్ అవసరం కదా. సో మీకు ఎలాంటివి కావాలంటే గ్రామర్ కావాలా, స్పోకెన్ కావాలా, ఎలాంటి అంటే ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ కావాలి అనేది కామెంట్లో చెప్పండి, దాంతో వెళ్దాం. ఓకేనా? సో బేసిక్ స్టెప్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. బేసిక్ స్టెప్స్ అంటే ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం అనేది చెప్పాలి కదా. సపోజ్ ఎవరైనా నువ్వేం చేస్తున్నావు, నువ్వెక్కడున్నావు, నువ్వు అనే అడుగుతారు, అంటే మీరేం చేస్తున్నారో తెలుసుకుంటారు కదా. సో మరి అప్పుడు ఎలా ఆన్సర్ చెప్పాలి? ఓకే, సరే. ఇంకెవరైనా పని చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని ఎలా చెప్పాలి? ఓకే, సో మెయిన్గా ఇంగ్లీష్లో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి గైస్. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఈ 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ అంటే నేను. ఓకే, అంటే నేనేం చేస్తున్నాను అనేది ఇక్కడ చెప్తాం మనం. ఓకే, నెక్స్ట్ యు అంటే నీవు లేదా మీరు అని అర్థం. ఓకే, నీవు లేదా మీరు. నెక్స్ట్ వి అంటే మేము. ఓకే, మేము ఇటు వెళ్తున్నాం, మేము అటు వెళ్తున్నాం అని చెప్తాం కదా, మేము. దే అంటే వాళ్ళు ఈరోజు ఊరెళ్తున్నారు, సో ఇలా చెప్తాం కదా. సో వారు అంటే వాళ్ళు అనాలి అంటే దే అని అనాలి. హీ అంటే అతడు. ఓకే, అతడు ఈరోజు స్కూల్కి వెళ్తున్నాడు, అతడు ఈరోజు డ్రైవ్ చేస్తున్నాడు. ఓకే, అతను ఈరోజు కాల్ చేస్తాడు. సో ఇలా చెప్తామన్నమాట. సో షీ అంటే ఆమె ఏం చేస్తుంది, ఆమె. ఓకే, ఇంతేనా లేదా ఇలాగా? రైట్. ఆమె ఏం చేస్తుంది, ఆమె వస్తుంది, ఆమె మాట్లాడుతుంది, ఆమె ఊడుస్తుంది, ఇలా చెప్తాం కదా, ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇట్ అనేది ఏంటి అంటే ఇట్ అనేది మనం యానిమల్స్, బర్డ్స్ అండ్ థింగ్స్కి యూజ్ చేస్తాం. ఓకే, థింగ్స్కి, యానిమల్స్, బర్డ్స్, థింగ్స్కి యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఇట్కి బదులు మనం యానిమల్ నేమ్ చెప్పొచ్చు. అలాగే హీకి బదులు అతడు అన్నాం కదా, అతని పేరు చెప్పొచ్చు. సపోజ్ మిక్కీ ఈజ్ గోయింగ్ టు స్కూల్, ఇలా చెప్పొచ్చు. ఆమె అనే బదులు నేమ్ చెప్పొచ్చు. ఆమె అంటే ఫీమేల్ కదా, పేరు చెప్పొచ్చు. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎనీ సెంటెన్స్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఏ సెంటెన్స్నైనా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇవి ఇంపార్టెంట్. సో అసలు సబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే అదొక గ్రామర్ టాపిక్. సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ని ఇవంటారు గాయస్ 7. మరి ఇవి చెప్పండి అని ఎవరినైనా అడిగితే ఏం చెప్తారో తెలుసా? ఐ, యు, ఇలా లేట్గా చెప్తారు. అలా కాదు, మీరు క్విక్గా నేర్చుకోండి. ఎలా అంటే నేను చెప్తాను ఇప్పుడు. ఐయు వి దే హీ షీ ఇట్, ఐయు వి దే హీ షీ ఇట్. ప్రొనౌన్సియేషన్ ఫాస్ట్గా ఉండాలి, అప్పుడు మనం మర్చిపోమన్నమాట. ఓకే, ఐయు వి దే హీ షీ ఇట్ చెప్పండి మీరందరూ. ఐయు వి దే హీ షీ ఇట్. ఓకే, సో ఇవి ఈరోజు నేర్చుకోండి. ఓకే, ఇందులో అన్నిట్లలో ఇంపార్టెంట్ ఏంటి? ఐ. ఎందుకంటే మనము చేసే పని ఫస్ట్ మనం చెప్పగలిగి ఉండాలి కదా. సో ఇది నేను రేపు చెప్తాను మీకు. ఓకే గైస్, సో ఈరోజు మాత్రం ఈ టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేసి సబ్జెక్ట్స్ ఎవరు అడిగినా సరే కళ్ళు మూసుకొని చెప్పగలిగి ఉండాలి. అలా ప్రాక్టీస్ చేయండి. వాటి మీనింగ్స్ మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్.